అందరికీ నమస్కారం. నోటికి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉండే పచ్చి పులుసు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసుకునే పచ్చి పులుసు. మనము చింతపండు రసం ఒక నిమ్మకాయ అంత సైజు ఇలా పులుసు పిండుకొని పెట్టుకోవాలి. అందులో సరిపడా ఉల్లిపాయలు, తరువాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, 4 ఒక ఎల్లుల్లి రెబ్బ సన్నగా కట్ చేసింది. అంతేకాదండి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, మీ చాయిస్ అండి. జీలకర్ర పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా పచ్చి పులుసు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని బాగా కలిసేలాగా ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా కలిసేలాగా మనం ఇలా కలుపుకోవాలన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు వేడివేడి అన్నంలోకి రెడీగా ఉందండి. వేడివేడి అన్నంలోకి పచ్చి పులుసు రెడీ. ఎంత కమ్మగా ఉంటుందో అండి. కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఇలా చేసుకొని తినండి.